హాయ్. ఇవాళ చికెన్ పొగడు తయారీ ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా చికెన్ తెచ్చుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళు వేసుకున్నాను, శుభ్రంగా వేసుకున్నాను. తర్వాత పిండి కొంచెం వేసుకున్నాను. పిండి కొంచెం వేసాను. ఇలా కలుపుకోవాలి. చూడు, ఇలా కలుపుకోవాలి. ఎర్రగా ఇలా మిక్స్ అయిపోవాలి మొత్తం. చూస్తున్నారుగా, ఇలా మిక్స్ అయిపోవాలి మొత్తం. ఇలా మిక్స్ అయిపోవాలి ఎర్రగా. ఎలా వచ్చిందో చూస్తున్నారుగా ఎర్రగా కలవటం అయితే అయిపోయింది. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో బాగా అప్పుడు కండకి మాంసానికి బాగా కారం కానీ మొత్తం రుచి, ఉప్పు కానీ దానికి పట్టుకుంటుంది. అప్పుడు నూనెలో వేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. మంచి టేస్ట్ వచ్చింది. అప్పుడు కానీ తీసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక గంట సేపు చికెన్ పకోడీకి రెడీ అయిపోయింది. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇప్పుడు తీసుకొస్తున్నాను, వేసేద్దాం నూనెలో. నూనె గడ కాగింది, చూసారా? నూనె గడ పకోడీ వేద్దాం. ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా వేయాలి. ఎలా పొగుతుందో చూడండి. ఇలా ఒకటికి వేస్తే విడివిడిగా ఉంటుంది, అంటే అతుక్కోకుండా ఉంటుంది. విడివిడిగా బాగుంటుంది తినడానికి. అది ఉడకటం కూడా బాగా ఉడికిద్ది అన్నమాట, విడివిడిగా. చూడండి, బాగా కాలింది. తీసేయడమే. కొంచెం ఉంది, అది కూడా వేసేద్దాం. ఇలా కదిలాడేయాలి. ఇలా తిప్పితే ఒకదానికి అతుక్కోకుండా ఉంటుంది. అన్నీ విడివిడిగా ఉంటుంది, దానికే ఉంటుంది. ఇలా కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంత ఫ్రీగా అయిపోయింది చూసారా? అయిపోయింది చూడండి. తీసేదే ఇలా తీసి వేరే పళ్ళెంలో వేసుకోవాలి.
12 వేసుకుంటే తినడానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూడాలా మనం. అయిపోయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చికెన్ పకోడీ రెడీ అయిపోయిందిగా, అదిగా టేస్ట్ చేద్దాం ఒకసారి. చికెన్ పకోడీ ఎలా ఉందో చూడండి ఒకసారి. చికెన్ పకోడాలు టేస్ట్ చేద్దామా? వా, కరకరలాడుతుంది భలే. మామూలుగా టేస్ట్ లేదు. ఏమందరా బాబు, 5 స్టార్ హోటల్ కూడా ఇలాంటిది దొరకదా. మీరు ట్రై చేయండి, అంత టేస్ట్గా ఉందా. అంతసేపు డబ్బులు పెట్టి కొనుక్కుని తింటాం కదా, మన ఇంట్లోనే మనమే తయారు చేసుకుని తినాలి. మనలో కూడా ఉన్నాయి బాస్ టాలెంట్లో. ఎవరి టాలెంట్ వాడుకుంటాయి. తయారు చేయడం చూడండి ఒకసారి తయారు చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉందో చూడండి ఒకసారి. ఎప్పుడు చూసినా వాళ్ళు చేస్తే బాగుంది, వీళ్ళు చేసింది బాగుంది అంటాం తప్ప, ఎప్పుడైనా మనం చేసింది ఎంత టేస్ట్గా ఉందో ఒకసారి చూసారా మీరే? ఒకసారి చూడండి, మీరు చేసింది ఎంత టేస్ట్గా వచ్చిందో చూడండి ఒకసారి. భలే ఉన్నాయి. నేను ఎప్పుడు చేయరా, ఇదే ఫస్ట్ టైం చేయటం. అలా ఉందో, భలే ఉందో చూడండి. కమ్మగా ఉందా. మీరు ఒకసారి చేసి చూడండి, ఎంత టేస్ట్ ఉందో తెలిసిద్ది. చూడండి, ఇగో చాలా వరకు అయిపోయింది. అంత టేస్ట్ ఉంది కాబట్టి మొత్తం తినేసా. టేస్ట్ ఉంటే ఎవరు తినలేదు కదా, అంత టేస్ట్ ఉందా. అయిపోయింది కదా, చూడండి ఎంత తిన్నాను చూసారా. మన వంట, మన చేతి వంట, అంత టేస్ట్ ఉందా. చూడు అయిపోయింది బాస్. సరే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాస్, ఎంత టేస్ట్ ఉందో మీకే తెలిసింది.